ప్రైజ్ ద లార్డ్. దేవుని మా నామమును కనపరచును గాక. చక్కని అవకాశం దేవుడు మమ్మల్ని ఇచ్చారు, అందుకే దేవుని మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని దేవుని నామములో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, మనము ఈరోజు ప్రార్థన కూడికని స్టార్ట్ చేసుకుందాము. ప్రార్థన ద్వారా దయచేసి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో సరే కళ్ళు మూసుకొని ఎక్కివించాలి కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. దేవా, నీ కృపతో మమ్మలను భద్రపరిచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు తెలుపుతున్నాను ప్రభా. ఎటువంటి అర్హత లేని మమ్మలను నీ బిడ్డగా చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు తెలుపుతున్నాను ప్రభా. యేసయ్యా, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ కూడిక ఒక ఆరం నుంచి అంతం వరకు నీ ఆత్మాభిషేకం మాకు దయచే తండ్రి. యేసయ్యా, నువ్వు ఇచ్చిన స్వరము ద్వారా నిన్ను మహిమపరచబడగలుగుతాము. అటువంటి కృపను దయచేయ్యా. చూస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా, నమ్మకముగా విశ్వాసముగా నీలో ధైర్యముగా ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు ఇంకా బలపరచండి. నీ ఆత్మ అభిషేకంతో నింపుమని వేడుకుంటున్నామయ్యా. వాక్యము ద్వారా మాతో నువ్వు మాట్లాడయ్యా. మాకు కావలసిన వర్తమానముతో మమ్ము నింపయ్యా. దానిని కేవలం వినేసి వదిలేయడం కాకుండా తండ్రి, అది గ్రహించి ప్రభా ఆ హృదయం ప్రభా దాని అనుసరముగా మేము నడచగలుగుతాము. అటువంటి కృపను దయచే తండ్రి. యేసయ్యా, వాయిస్తున్న బిడ్డలను పాట పాడుతున్న మమ్ములను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నువ్వే మమ్ములను మరుగుపరిచి నీ మహిమ కోసం మమ్ములను వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆరం నుంచి అంతం వరకు తోడుగా నడిపించు. ఎటువంటి డిస్టర్బ్ కాకుండా నువ్వే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, మనము పాటల ద్వారా దేవుని మహిమపరుచుకుందాము. నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా అని పాటను పాడుకుందాము. చాలామందికి ఈ పాట తెలియకపోవచ్చు. నా ఒక మనసుపూర్వకముగా మనవి చేస్తున్నాను. ప్రయత్నం చేసుకొని పాటలు పాడుకుందాము, దేవుని మహిమపరుచుకుందాం. కడవడి దినములో ఉన్నాం కదా, భయంకరమైన దినములో ఉన్నాం కదా. దేవుని స్తుతించడానికి ఎటువంటి నిర్లక్ష్యము కాకుండా, దేవా నువ్వు నా దగ్గర ఉన్నావు, ప్రతి క్షణములో మమ్ములను బలపరుస్తున్నావు, దీవిస్తున్నావు అని మనసుపూర్వకముగా దేవుని స్తుతించుకుందాము. ఆయన లేకపోయి ఉంటే మేము ఎక్కడో ఉండేవనో తెలియను కదా. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఘనముగా ధైర్యముగా మళ్ళీ ఆత్మపూర్వకముగా ఈ పాటను పాడుతూ దేవుని స్తుతించుకుందాం. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరీయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ చారితో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదేసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం అని చెబుతూ పాడుకుందాం. శూన్యములు ఈ భూమిని ప్రేలాడదీసిన నా
ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జడములలో పడినే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనము, నీకే మా సమస్తము మహిమ. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. చప్పట్లు కొడుతూ అందరూ. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నీకే స్తోత్రమయ్యా. నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనము. నా యేసయ్యా. నీకే వందనం. నీకే మనస్సుకు పూర్తిగా మగ దేవుని స్తుతించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరంగము నీ సింహాసనమాయన, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం. తప్పిక కలిగి దేవుని దగ్గర జీవించుకుందాం, ఆశ కలిగి దేవుని దగ్గర అడుగుదాం. దేవా ప్రతి ఒక్క అవసరత తీర్చేవాడు, మమ్మలను వింటాడు, మన ఆశ తీరుస్తాడు. స్తోత్రించుదాం, స్తుతించుదాం కలిసి అందరూ. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాడు నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాడు నా నీకే వందనం. నీకే చప్పట్లు కొడుతూ అందరూ. నీకే వందనం. నీకే వందనం. నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. రండి రెండో పాట పాడుకుందాం. యస్సు నామ్ మిలా మేరా జీవన్ సవర్ గయా అని పాటను పాడుకుందాం. ఈ లోకంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే వ్యాక్సిన్ కూడా గొప్పది కాదు కదా. ఆయన నామం ఉంటే చాలు, ఆయన రక్తం ఉంటే చాలు, అదే మాకు ఒక వ్యాక్సినే. అందుకే ఆయన నామాన్ని పట్టుకొని మహిమపరుచుకొని, దేవా నీ నామం ఉంటే చాలు, నువ్వుంటే చాలు, నీ రక్తం ఉంటే చాలు, అంతే
ఇంకేం అవసరం లేదు. నీ రక్తంలో మేము కడగబడాలి, నీ నామంలో మేము బలపరచబడాలి. మా జీవితమే స్థితి అన్నీ మార్చిపోతుంది, అన్నీ చేంజ్ అయిపోతుంది. కాబట్టి నీవుంటే చాలు అయ్యా, నీ నామం ఉంటే చాలు. మేరా జీవన్ సవర్ గయా అని ఎంతో మంచి పాట అందరూ కలిసి పాడుకుందామని మనవి చేస్తున్నాను. రాని వాళ్ళు మీరు కూడా ప్రయత్నం చేయండి పాడడానికి, దేవుని మహిమపరచుకోండి. నా ఒక చిన్న మనవి, కెడ్బా చర్చ్లో ఉన్న మెంబర్స్ అందరినీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఒక చిన్న బాధ్యత మీకు ఇస్తున్నాను. మీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, మీరు దీంట్లో దీవిస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. ప్రార్థన ద్వారా ನೀವು బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోస్ని ఇంకా అనేక మందికి షేర్ చేసుకోండి. అనేక మంది కూడా దీవించబడాలి, అనేక మంది ఇంకా ఆత్మలో బలపరచబడాలి. అందుకే ఈ వీడియోస్ని అనేకులకి షేర్ చేసుకుని దేవుని మహిమ కోసం మీరు కూడా వాడబడాలని మనస్ఫూర్తిగా మీకు చెప్పుతూ మనవి చేస్తున్నాను. ఇంకా సమయం ఆలస్యం చేయకుండా రండి, పాటలు పాడుతూ ఆరాధనకి సాగిపోతాం, దేవుని మహిమపరచుకుందాం. सवर गया, मेरा जीवन सवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। मुझको बचा लिया, तूने राहों के कतरों को मेरे लिए बहा दिया, तूने जान बदन देकर यीशु मुझको बचा लिया। तेरे लहू से, यीशु के लहू से, मसीह के लहू से मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। तेरा नाम जो लेता है वो जिंदगी पाता है, तेरे राहों पर चलकर रूह इनाम में पाता है, तेरे रूह से मसीह मेरा जीवन संवर गया। तेरी राहों पर चलकर
सवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। यीशु अब मेरे जीवन का एक तू ही सहारा है, मेरे जीवन की कष्टी का यीशु तू ही किनारा है। यीशु अब मेरे जीवन का एक तू ही सहारा है, मेरे जीवन के कष्टी का यीशु तू ही किनारा है। यीशु अब मेरे जीवन का एक तू ही सहारा है, मेरे जीवन के कष्टी का यीशु तू ही किनारा है। यीशु तू मिला, हाँ मुझे तू मिला, यीशु तू मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया, मेरा जीवन सवर गया। దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనకిచ్చిన ఈ సమయము తరుణం కొరకు మరొకసారి నేను దేవునికి స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, గత ఆదివారము మనం ఏ వాక్యం అయితే చదివామో అదే మొదటి రాజుల గ్రంథము నుండి మరలా మనం ముందుకు సాగుదాం. ఇంతవరకు పాటలు పాడుతూ దేవుని ఆరాధించాం. రండి, ఇప్పుడు దేవుని వాక్యమును మనము ధ్యానించిన ఉండగా ప్రభు వాక్యమును మనము ధ్యానించుకుందాం, వాక్యము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుండి 7 వచనము దాకా మనము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుండి 7 వచనం దాకా చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులముకులు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చెప్పున యోర్దానుకు ఎదురుగానున్న
కేరేతు వాగు దగ్గరకు నివాసము చేసెను. అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా దేవుడు ఇచ్చిన ఈ వాక్యమును మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. రండి, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మహిమస్వరూపుడు మహాఘనుడు నీకు వందనాలు, స్తోత్రం. ఇంతవరకు పాటలతో స్తుతులతో నిన్ను ఘనపరిచున్నాము, మహిమపరిచున్నాము. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యమును మేము ధ్యానించిన ఉండగా పరిశుద్ధాత్మ దేవా నీవు నాతో మాతో మాట్లాడి నీ స్వరమును మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వినుచున్న ప్రతి వారిని మీరు తాకండి. ఈ ఆఖరి కాలములో, అంత్యకాలములలో నీ మాట చొప్పున జీవిస్తూ నిన్ను గణపరిచే బిడ్డలుగా ప్రతి వారిని ఆశీర్వదించమని, ఈరోజు నీ వాక్యము మాతో నీవు మాట్లాడి మా ఆత్మీయ జీవితంలో గొప్ప మేల్కొల్పు దయచేయమని యేసు నామములో ఈ చిన్న ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానములో గత వారము మనం విన్నాం. ఒక మనుష్యుడి ద్వారా, అనగా ఇశ్రాయేలు దేశపు ఒక రాజు ఆహాబు ద్వారా ఆ దేశానికి దుఃఖం వచ్చింది, శాపం వచ్చింది. దాని ద్వారా దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత మరి 3.5 సంవత్సరము కరువు సంభవించింది. గత వారం మేము విన్నాం, మన దోషమును బట్టి, మన పాపమును బట్టి మన మీద, మన కుటుంబం మీద, మన సమాజము మీద, మన దేశము మీద దేవుని ఉగ్రత వస్తుంది అని గత వారం మనం విన్నాం. ఈ ఉగ్రత సమయంలో కూడా దేవుడు తన బిడ్డలను భద్రత ఇస్తాడు, కాపుదల ఇస్తాడు, తన రెక్కల కింద భద్రపరుస్తాడు అన్న విషయాలు కూడా మనము తెలుసుకోవాలి. ఎప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఏ సమయంలో ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు అంటే దేవుని వాక్యానుసారంగా మనం చేసినప్పుడు. ఈరోజు మేము విన్న మరొక కోణములో మనము ఈ విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ప్రకారముగా ఏలియా ఇశ్రాయేలు రాజువైన ఆహాబు దగ్గరికి వెళ్ళి, నీవు చేసిన పాపమును బట్టి ప్రజలందరినీ పాపములో నీవు పెట్టినందుకు ఈ దేశము మీదికి శాపం వచ్చింది, మీరందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలుభాగుతులయ్యారు. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో చెప్పుచున్నాడు, నేను దేవుని సమ్ముఖములో నిలబడి ఉన్నాను, కాబట్టి నా మాట చొప్పున 3.5 సంవత్సరం మరి ఈ లోకములో, ఈ దేశంలో వర్షం పడదు, మంచు పడదు, భయంకరమైన కరువు వస్తాయి అని చెప్పిన తర్వాత ప్రభు ఏలియాకు మాట్లాడుతూ చెప్పుతున్నాడు ఏంటంటే, యోర్దాను నది దగ్గర ఉన్న కీరెతు బావు దగ్గర నువ్వు వెళ్ళి అక్కడ నివాసము చేయమని ప్రభు చెప్పుచున్నాడు. అక్కడ రాయబడిన మాట మనం చదువుదాం. 3వ వచనం, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. అక్కడ నీవు దాగి ఉండు, అక్కడ నువ్వు నివాసము చేయమని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారముగా ఆయన ఆ కేరేతు అనే ఆ బావి దగ్గరికి, ఆ ఒక స్థలానికి ఏలియా వెళ్ళుచున్నాడు. దేవుని మాట ప్రకారముగా, దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఎక్కడికి వెళ్ళుచున్నాడో ఏలియా, అక్కడ ప్రభు ఆయనకి దీవించుచున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీకు ఆహారము కొరకు ఏ విషయంలో కొదువు ఉండదు, నువ్వు అక్కడ ఉంటావు, నేను ఈ కాకులను చెప్పాను, వారు ఏం చేస్తారంట, నీకు ఆహారం తీసుకుని వస్తారు,
ఆ నీళ్లు తాగుతూ నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పేదాకా నువ్వు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా దేవుడు చెప్పిన ప్రకారముగా చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది, 6వ వచనం కొంచెం చదవండి. అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పిన ప్రకారముగా దైవజనుడైన ఏలియా ఆ బావి యొక్క నీళ్లు త్రాగుతున్నాడు. ప్రభు ఏం చేశాడంటే కాకులను ఆజ్ఞమిచ్చాడు, మీరు తీసుకుని వెళ్ళి నా దాసుడు అఖిరాతు ఒక బావి దగ్గర ఆయన ఉన్నాడు, ఆ నది దగ్గర ఆయన ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి ఆయనకి భోజనం పెట్టండి అంటే ఈ కాకులు ఏం చేస్తున్నారంట, దేవుని మాట కూడా వింటున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజముగా ఈ యొక్క కష్టకాలములో, ఈ భయంకరమైన కరువు కాలములో, కరోనా కాలములలో, భయంకరమైన దినములలో మనం బ్రతుకుతున్నాం. దేవుని ఉగ్రత దినములలో మనం బ్రతుకుతున్నాం. దేవుని మాట ప్రకారముగా మనం చేస్తే దేవుడు మన కొరకు కూడా చింతించుచున్నాడు. పాపము కొరకు దేవుడు దేశాన్ని శపించాడు, తన ఉగ్రతను పంపించాడు. కానీ ఏలియా ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు, కీరాతు నది దగ్గర బస చేస్తూ హాయిగా వింటున్నాడు. అక్కడ రాయబడి ఉంది, ఉదయము రొట్టి మాంసం, సాయంకాలము రొట్టి మాంసం. దేవునికి స్తోత్రం. వాట్ ఏ రాయల్ ఫుడ్. దేశమంతా కరువుగా ఉంది, కానీ దేవుని దాసుడికి దేవుడు ఒక రాయల్ ఫుడ్ దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. అది కూడా ఎవరు ఇస్తున్నారంటే కాకులు ఇస్తున్నారు. కాకి కొన్నిసార్లు మనకు తెలుసు, ఆయన కాకి యొక్క స్వభావం ఏంటంటే మన చేతుల నుండి లాగి తీసుకుని వెళ్ళిపోతాయి. కానీ కాకి కూడా దేవుని మాట వింటుంది. ఏంటంటే దేవుడు అన్నాడు, ఎల్లు తిన్నగా వెళ్ళి నా దాసుడైన ఏలియాకి నీవు ఆహారం ఇయ్యాలి. ఇప్పుడు ఉదయము రొట్టి మాంసము, రాత్రి రొట్టి, సాయంకాలం రొట్టి మాంసము. ఏలియా ఒక్క రొట్టె తినేవాడా, లేకపోతే ఒక్క మాంసం తినేవాడా? కడుపు నిండా తింటున్నాడు. అంటే ఒక్క కాకి కాదు, కొంతమంది కొన్ని కాకులను ప్రభు ఆజ్ఞాపించి ఉన్నాడు. అంటే కాకి ఒక్క రొట్టి 4-5 రొట్టి ఒక్కసారి పట్టుకుని రావడం కష్టం. అందుకోరంజే కాకులు ఒక 4 కాకి 4 రొట్టి, 4 కాకి ఒక 4 మాంసం ముక్క. అది కూడా రాయల్ ఫుడ్. వాళ్ళు తీసుకుని వస్తున్నారు ఉదయము సాయంకాలం, ఉదయము సాయంకాలం. వాళ్ళ డ్యూటీ వారు చేస్తూనే వెళ్ళిపోతున్నారు. హోమ్ డెలివరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ హోమ్ డెలివరీలో ఈ రోజుల్లో కూడా హోమ్ డెలివరీ అవుతుంది కదా. ఏదైనా మనం ఆర్డర్ ఇస్తే ఇంటికడే ఇచ్చేస్తున్నారు. అలాగే ఆ రోజుల్లో కాకులు ఏలియాకు హోమ్ డెలివరీ చేశారు. అది కూడా వితౌట్ మనీ, ఫ్రీ డెలివరీ. ఈ రోజుల్లో ఫ్రీ డెలివరీ లేదు. ఏది చేసి మనం ఆర్డర్ ఇచ్చినా ముందు ఆన్లైన్ దాన్ని పేమెంట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు వస్తే వాళ్ళ చేతుల్లో ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి. కానీ దైవజనులకు ఫ్రీ డెలివరీ అవుతుంది, హోమ్ డెలివరీ అవుతుంది. వండర్ఫుల్గా తింటున్నాడు, హాయిగా పండుకుంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు. ఇంతే కదా కావాలి, మరి ఏం కావాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చింత లేదు, ఏ బాధ లేదు. ఆయన చెప్పిన ప్రకారంగా దేశం అంతా కరువు ఉంది, మళ్ళీ మాడిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు, భయంకరమైన దుఃఖము. కానీ మీరు చూడండి, ఏలియా జీవితంలో సమృద్ధి ఉంది. దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? ఎంతోమంది దైవజనుల ద్వారా మీరు విని ఉంటారు. దీని మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా నీవు జీవిస్తే దేవుడు నీ పట్ల చింతిస్తాడు. దేవుని ఆజ్ఞను నీవు లోబడితే, దేవుని ఆజ్ఞ ప్రకారముగా నువ్వు బ్రతికితే, రోషము కలిగి నువ్వు బ్రతికితే, ప్రభు కొరకు సాక్షిగా నువ్వు జీవిస్తే, ప్రభు నీ పట్ల కూడా
ఆయన ఆలోచిస్తాడు. నిన్ను కూడా దేవుడు పోషిస్తాడు, దీవిస్తాడు. ఇది సత్యం. ఒకవైపు కరువులో ప్రజలు మడమల్ల మాడిపోతున్నారు. ఏ పని లేదు, ఏమీ లేదు. దేవుని కొరకు బ్రతుకుచున్న ఈ దాసుడు ఒక్క దగ్గర ఉంచున్నాడు. ఆయన దగ్గరికి ఉదయము సాయంకాలము ఆహారం వచ్చుతుందంటే ఆ రోజు పోషించిన ఆ దేవుడు ఈరోజు కూడా తన ప్రజలను ఆయన పోషించడానికి సామర్థ్యుడు. కానీ కండిషన్ ఏంటంటే నువ్వు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. ఆయన ఆజ్ఞను లోబడాలి. బస్ దట్స్ ఆల్. నువ్వు ఆయన మాట వింటే నీ మాట కూడా దేవుడు వింటాడు. అందు గురించి 1 సాముయేలు రాయబడి ఉంది కదా, నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను. ఏలియా దేవుని గనపరిచాడు కాబట్టి ప్రభు ఆయన కొరకు చింతించాడు. ఆయన ఆశ నెరవేరుస్తున్నాడు. తన ఆకలిని ఆయన తీరుస్తున్నాడు. భయంకరమైన ఈ యొక్క కరువు కాలంలో ప్రభు ఆయన పట్ల చింతించున్నాడు. కొన్ని రోజులు అవుతుంది అలాగే. అగిరాతు నది దగ్గర ఉంచున్నాడు. ఉదయం సాయంకాలం మంచిగా భోజనం చేస్తున్నాడు, నీళ్లు తాగుతున్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నీళ్లు ఎండిపోతుంది. ఆ నది నీళ్లు ఎండిపోతుంది. అదే సమయంలో నేను అనుకుంటాను, ఏలియా చెప్పాడయ్యా నీళ్ళుతో అయిపోతుంది, ఏం చేయాలి ప్రభా, ఎక్కడ నీళ్లు తాగాలంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఇక్కడ నుండి నీకు నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు నీ ఇక్కడ నుండి లేచి నీ ఎక్కడికి వెళ్ళు అంటే రాయబడి ఉన్నది. ఒకసారి చదవండి 9వ వచనం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపోతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె మొక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పోషించేంత దాకా పోషించాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ కెరాతు ఆ ఒక నది దగ్గర నుండి దేవుడు పిలిచేశాడు. ఏమన్నానంటే నువ్వు వెళ్ళు, నేను మరొక దగ్గర నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నువ్వు అక్కడికి వెళ్ళు. నిన్ను పోషించడానికి నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను. అప్పుడు ఏలియా అనుకున్నాడు, నేను వెళ్ళే దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడో అక్కడ కూడా మంచి రాయల్ ఫుడ్ దొరుకుతాయి, ఇక్కడ దొరికినట్లుగా అక్కడ కూడా దొరుకుతాయి అనుకుంటున్నాడు. కాబట్టి మరి సంతోషంతో వెళ్ళిపోతుంటే దాదాపుగా సరిఫత్ అనే ఆ పట్టణానికి వచ్చినప్పటికీ దేవుడు ఒక విధవరాలికి చూపించాడంట. జాగ్రత్తగా వినండి మాట. ఒక విధవరాలికి చూపిస్తే దేవుడు ఏలియా అంటున్నాడమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే, తాగడానికి నీళ్ళు ఇస్తావా అంటే, ఆ కాలంలో కరువులో నీళ్ళు కూడా అయిపోతుంది. నీళ్లు ఇయ్యని పరిస్థితి, ఎవరు నీళ్ళు అడిగినా కూడా ఇవ్వటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధవరాలు దేవునిని నీళ్లు ఇయ్యడానికి ఇంటి లోపలికి వెళుతున్నాడు. నీళ్లు తీసుకుని వచ్చి తన దాసునికి ఇయ్యడానికి లోపలికి వెళుతున్న సమయంలో ఏలియా మరల పిలిచి ఏమన్నాడంటే, అమ్మా నీ దగ్గర ఒక రొట్టె తీసుకుని రా, నేను తింటాను, నాకు ఆకలి అవుతుంది అన్నాడు. అప్పుడు ఆ విధవరాలు ఏమంటుందో ఒక్కసారి మీరు చదవండి 12వ వచనం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పండెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన మాట మీకు అందరికీ తెలుసు, కానీ జస్ట్ ఐ విల్ రిమెంబర్, మీకు కొంచెం జ్ఞాపకం చేపిస్తున్నాను. ఏంటంటే ఏలియా ఆ విధవరాలతో అంటున్నాడు, నాకు కొంచెం నీళ్లు కావాలమ్మా అంటే, ఆ విధవరాలు ఏంటంటే నీళ్లు తీసుకుని నీళ్లు తీయడానికి లోపలికి వెళ్ళినప్పుడు
మరలా అంటూ నాకు కొంచెం ఏదైనా రొట్టి అంటే ఆ విధవరాలు అంటుంది ఏంటంటే, అయ్యా మరి నా దగ్గర ఏమీ లేదు, కొంచెము పెండు ఉంది, కొన్ని నూనె ఉంది, కాబట్టి ఆ పిండి చిన్న ఏదో అప్పం చేసుకొని నేను ఉన్నాను, నా కొడుకు ఉన్నాడు, మేమిద్దరం ఉన్నాం, ఈ రోజు మట్టుకే నాకు ఆహారం ఉంది, దీని తర్వాత రాత్రి సమయంలో నాకు మరి తినడానికి కూడా ఏమీ లేదు, ఇది తిన్న తర్వాత మేము చచ్చిపోతామేమో, మరి మాకు ఏ ఆశ లేదు, మా దగ్గర ఏమీ లేదు, ఇంతే ఉంది అయ్యా అంటే ఏలియా ఏమంటున్నాడంటే, అయ్యా అమ్మ ఒక పని చేయి, ఉన్న ఆ పిండిలో ఒక చిన్న అప్పం, చిన్నది, పెద్దది కాదు, చిన్నదే నాకు ఫస్ట్ నాకు, తర్వాత నీవు నీ కుమారుడు మీరు తింటారు, కానీ ఆ ఒక రొట్టెలో ఒక అప్పం చేస్తావు కదా, అప్పములో ఒక చిన్న అప్పం నాకు ముందు. ఈ రోజుల్లో అలాగే ఎవరైనా అడిగితే మనం చాలా కోపం అయిపోతాం. కానీ ఆ రోజు ఆ స్త్రీ, ఆ విధవరాలు ఏం చేసిందంటే, దేవుని సేవకుడు చెప్పిన మాట ప్రకారముగా వెళ్ళి మొదట ఒక చిన్న అప్పము చేసి దైవజనుల చేతికి అప్పగించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె ఇచ్చిన తర్వాత దైవజనుడు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. చదవండి 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డీలో నూనె అయిపోదని, బుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పే మాటలు ఏంటంటే, లోకమంతా ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశంలో కరువు ఉంది, అందరికి ఎవరికి ఆహారము లేదు, మలమల మాడిపోతున్నారు, అనేకులు తిండి లేక చనిపోతున్నారు, నీళ్లు లేక త్రాగలేకపోతున్నారు, చనిపోతున్నారు, పశువులు పక్షులు చనిపోతున్నారు. ఈ యొక్క భయంకరమైన తెగులు లోపల దైవజనుడైన ఏలియాను ప్రభు పోషించుచున్నాడు. అంతేకాదు, ఒక విధవరాలంట ఏ దేవుని మాట ప్రకారముగా, దైవజనుని మాట ప్రకారముగా ఆ దైవజనుని యొక్క ఆకలి తీర్చినందుకు, దైవజనునికి తనలో ఉన్న అప్పమును ఇచ్చి గౌరవించినందుకు, ఘనత ఇచ్చినందుకు, దేవునిని ప్రేమించినందుకు, దేవుని మాట ప్రకారముగా, దైవజనుని మాట ప్రకారముగా చేసినందుకు కరువు అయిపోయేంత దాకా పిండి తరిగిపోలేదంట, నూనె అయిపోలేదంట, సమృద్ధి చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సీక్రెట్ ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకి తెలియదు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడే, లోకమంతా కరువు కావచ్చు, లోకమంతా సమస్యలు బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కానీ నీవు దేవుని బిడ్డలైతే, నీవు దేవుని సేవకుడు అయితే, నీవు దేవుని కొరకు పనిచేస్తుంటే దేవుడు నీ పట్ల తప్పకుండా ఆయన కృప చూపుతాడు. విశ్వాసులారా, నీకు కూడా ఒక శుభవార్త. నీవు దేవుని సేవకులు ఆశ తీర్చినప్పుడు, దేవుని సేవకులు ఒక కోరికను నెరవేర్చినప్పుడు, దేవుని సేవకులు మాట ప్రకారంగా నీవు జీవించినప్పుడు నీ ఇంటిలో కూడా ప్రభు సమృద్ధి ఇస్తాడు. ఏలియా దేవుని మాట విన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడే వెళ్ళాడు, ఎక్కడ ఉండుమంటే అక్కడే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏలియాను ఆశీర్వదించాడు. ఈ విధవరాలు స్త్రీ దేవుని సేవకుని మాట ప్రకారముగా చేసింది. దేవుని సేవకులు ఒక ఆకలిను తీర్చి రొట్టి అప్పమిచ్చి ఘనపరిచింది. మొట్టమొదటిగా ముందు ఫస్ట్ అప్పం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మొదటిది దేవునికి ఇవ్వాలని బైబిల్లో రాయబడి ఉంది. ఈమె కూడా దేవుని మాట ప్రకారముగా మొదటిదే దేవుని సేవకుడికి ఇచ్చాడు, దేవుని దాసుడికి ఇచ్చింది. అందును బట్టి ప్రభు ఏం చేశాడంటే,
ఆమె జీవితంలో అబాండెంట్లీ అధికమైన ఆశీర్వాదం ఏంటంటే అన్ని చోట కరువు ఉంది, కానీ ఈమె ఇంటిలో మాత్రం సమృద్ధి ఉంది. ఈరోజు నువ్వు సమృద్ధి కావాలా, దీవెన కావాలా, దేవుని మాట ప్రకారం జీవించు. దేవుని మాట ప్రకారంగా జీవించకుండా నీకు దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది ఈ రోజుల్లో ప్రసంగం చేస్తున్నారు ఏంటంటే యేసు నమ్ముకుంటే అన్ని చాలు, నీకు అన్ని వచ్చేస్తాడు, దేవుడు అన్ని ఇచ్చేస్తాడు, అన్ని అబద్ధం, అబద్ధ బోధ. దేవుడు ఇస్తాడు అన్నాడు, బట్ వన్ కండిషన్ పెట్టాడు. నేను దీవిస్తాను అన్నాడు, కానీ ఒక షరతు పెట్టాడు. ఇక్కడ కూడా దేవుడు దీవిస్తున్నాడు, ఒట్టికే కాదు, వారు చేస్తున్న పనిని బట్టి, వారి లోబడే జీవితమును బట్టి, వారి సాక్రిఫైస్ను బట్టి, ప్రభు వారి త్యాగమును బట్టి దేవుడు వారిని దీవిస్తున్నాడు. ఏలియా దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాడు. ఇక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, లేదు ఇక్కడ నుండి ఫలానా చోటికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏ మాట చెప్తున్నాడు ఏలియా చేశాడు. దైవజనుడు ఈరోజు దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించు. దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవిస్తే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు పనిచేస్తే నీ అవసరత దేవుడు తీరుస్తాడు. విశ్వాసులారికి దేవుడు కూడా ఈరోజు ఒక మంచి ఆశీర్వాదకరమైన వచనం ఏంటంటే, నువ్వు దేవుని సేవకులు మాట వింటే, దేవుని సేవకులు ఒక కొరతను నువ్వు తీరిస్తే, దేవుని సేవకుని నీవు ఇస్తే, నీ గృహములో సమృద్ధి ఉంటాయి, దీవెన ఉంటాయి, ఆశీర్వాదం ఉంటాయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ భయంకరమ కాలంలో ప్రభు నేను ఏం చేయాలని నువ్వు ఏడుస్తున్నావా? నా దగ్గర ఏమీ లేదు ప్రభు, ఏం చేయాలి అనుకుంటున్నావా? ప్రార్థన చేయి. ప్రభు ఏది చెప్తున్నాడో ఈ దేవుని మాట విను, దేవుని మాట ప్రకారంగా జీవించు. నువ్వు దేవుని మాట ప్రకారంగా జీవిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. నీ జీవితంలో కరువు ఉండదు, నీ కుటుంబంలో కరువు ఉండదు, నీ కుటుంబంలో దుఃఖం ఉండదు. ఒకవేళ దుఃఖం ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, దేవుడు దాని కొరకు ఒక మార్గము దేవుడు తెరుస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదకరమైన గొప్ప కార్యాలు చేస్తాడు. అనుకోని రీతిలో దేవుడు నీ దగ్గరికి ఆయన తన ఆశీర్వాదమును పంపిస్తాడు. కాకులను దేవుడు ఎన్నుకున్నాడంటే వాట్ ఎ గ్రేట్ విషయాలు. ఈరోజు నీ కొరకు కూడా దేవుడు నీవు అనుకొనని వారితో దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. బట్ ఆయన మాట నువ్వు వినాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి, దైవజనులను గౌరవించాలి, దైవజనుల మాటను లోబడాలి. దైవజనులు ఏది చెప్పుచున్నారో ఆ మాట ప్రకారంగా నువ్వు చేస్తే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఇంటిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, నీకే కాదు దేవుని బిడ్డలారా, నీ ద్వారా అక్కడ రాయబడింది, ఆ విధవరాలు, ఆమె బంధువులు, వారు మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఈ కరువు కాలంలో అందరికీ ప్రభు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ద్వారా కూడా అనేకులను ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నువ్వు దేవుని మాట ప్రకారముగా, దేవుని సేవకుడు మాట ప్రకారముగా, దేవుని దాసుని మాట ప్రకారముగా నువ్వు జీవిస్తే దేవుడు నీతో కూడా దేవుడు అనేక కార్యం చేస్తాడు. నీ ద్వారా అనేకులు దీవించబడతారు. నీవు కూడా ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు నీకు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది స్వార్థముగా వారే తీసుకుంటారు, ఎవరికి ఇయ్యరు, ఎవరి కొరకు వారు చింతించరు. కాబట్టి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదం పొందావా? దీవెన పొందావా? దేవుని కృప పొందుకున్నావా? దేవుని ఆశీర్వాదం నీ ఇంటిలో సమృద్ధిగా ఉందా? నీ ద్వారా అనేకులు దీవించబడినట్లుగా నీవు కూడా ప్రయాసపడు. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు.
దేవుడిచ్చిన ఈ కొద్ది హెచ్చరిక మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల మాటలు మనం వినాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుడు ఏర్పరిచిన సేవకుల మాట కూడా మనం వినాలి, ఆయన విషయంలో కూడా మనం శ్రద్ధ వహించాలి. దేవుని సేవకులను మనం గౌరవించాలి, దేవుని సేవకుల అవసరతను మనం తీర్చాలి. వారి ఆశను, వారి కోరికను మనం నెరవేర్చినప్పుడు మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇది 100% కరెక్ట్. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ కొద్ది హెచ్చరిక ప్రభు ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. కొంతసేపు దేవుని సన్నిధానంలో ప్రార్థనలో మన హృదయాన్ని కుమ్మరిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్ర. ఈరోజు ఈ యొక్క చక్కని వర్తమానం ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. రండి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం, అడుగుదాం, చెబుదాం, ప్రభువా నీ మాట వినే మనస్సు నాకు దయచే, నీ స్వరమును లోబడే మనస్సు మాకు దయచే. ఏలియా విన్నట్లుగా మేము కూడా నీ మాట విని అద్భుత కార్యము మా ద్వారా నువ్వు చేయడానికి పోతున్నావు కాబట్టి ప్రభు నీ మాట ప్రకారం మేము జీవించే కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. ఆ విధవరాలు ఎలాగైతే దైవజనుని మాట ప్రకారముగా నీళ్లు ఇచ్చింది, ఒక చిన్న అప్పము చేసి ఇచ్చింది, మొదటి భాగం ఇచ్చింది. దేవునికి మొదటి భాగం ఇచ్చినప్పుడు దేవుడు కూడా తన కృపని మీద కుమ్మరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మొదటి ఫలము నాది అని దేవుడు అన్నాడు, మొదటిది నాది అన్నాడు. కాబట్టి మొదటిది నీవు ప్రభును ఇస్తే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అని ఈ ఒక భాగం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవునికి ఇచ్చి చూడు, దేవుని సేవకుని గౌరవించు చూడు, దేవుని మాట ప్రకారముగా చేసి దీవెన పొందడానికి ప్రభు దగ్గర వేచి ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహిమస్వరూపుడు, మహాఘనుడు, ఆశ్చర్యకరుడా, ప్రార్థన విని దేవుడా, మాతో మాట్లాడే ప్రభువా నీకు వందనాలు ఇస్తున్నా. అయ్యా ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీ స్వరం మాకు వినిపించినందుకు వందనాలు. అయ్యా గత దినములు మనం విన్నాం, మేము చేసిన పాపమును బట్టి మా కుటుంబం, మా సమాజము, మా దేశము శపించబడుతుంది. ఈరోజు ఈసారి మాతో మాట్లాడుతున్నాం ప్రభువా, నీ మాట వినినప్పుడు నేనును నా కుటుంబము దీవించబడతాయి. నాయన, ఒక స్త్రీ ద్వారా దేశానికి శాపం వచ్చింది ప్రభువా, కానీ ఒక స్త్రీ ద్వారా వారి కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది ప్రభువా. నాయన, ఏ స్త్రీ అయితే నీ మాట విన్నదో, ఏ వ్యక్తి అయితే నీ మాట ప్రకారముగా దాసుని యొక్క స్వరము విని ప్రభు దాని ప్రకారంగా చేసిందో, మా జీవితంలో కూడా అటువంటి కృప దయచేయండి. నీ మాట ప్రకారం మేము జీవించే కృప మాకు దయచేయండి. నీ ఆశీర్వాదం మేము పొందినట్లుగా కేవలం మేమే కాదు ప్రభువా, మా కుటుంబమే కాదు, మాకు ఇచ్చిన దీవెనను బట్టి అనేకుల ద్వారా మేలు పొందినట్లుగా ఒక సాధనముగా మాకు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డలను యేసు నామములో మీరు దీవించి ఆశీర్వదించమని, ఈశ్వరు వింటున్న ప్రతి వారిని ఒక్కొక్క పాత్రగా, ఆ విధవరాలులాగా వాడుకోమని, ఏలియాలాగా ఒక దైవజనుడిగా నువ్వు వాడుకోమని ప్రతి వారిని దీవించమని మేము ప్రార్థన చేస్తూ, ప్రార్థన విన్నావు, నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు ఈ వాక్య వినుచున్న ప్రతి వారిని నిరాకడ వరకు సదాకాలము తోడయుండి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, యేసు నామమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి అపవాది క్రియలగనంత నాశనం, ప్రవేశనామమే సంపూర్ణ విజయము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, వినిన వాక్యమును బట్టి పాటలు, ఆరాధన మీరు దానిని అంగీకరించుంటే, మీకు ఇష్టమై ఉంటే దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ను మీరు లైక్ చేయండి. కామెంట్స్, మీ యొక్క విలువ కలిగిన కామెంట్ మీరు రాసి పెట్టండి. అంతేకాదు మన ఈ చిన్న కేట్బా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకును మీ కుటుంబాన్ని ప్రభు
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.